ఎందుకు రాజకీయం ఇక్కడ ఏం దోసుకుంటుండు కాదు, ఇక్కడ ఏమైనా విప్లవం సృష్టిస్తుండా, ఇక్కడ ఏమైనా రాజకీయం మాట్లాడుతుండగా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానం ఉంది, నేను చూడాలన్నా అని అనిపించింది. అది అందరికి దొరకదు, ఆ బాబుకు దొరికింది. ఆయన చివరి కొరకు ఆయనకి ఏదో యాది ఉందంట, ఆయన కోరుకుండు. ఈయన అభిమాని కాబట్టి ఆయన ఎన్ని బిజీ షెడ్యూల్ ఉండా కూడా అవి పక్కన పెట్టి ఒక మానవత్వం ఉన్న మనిషిగా రియల్ హీరో కాకుండా రియల్ హీరోగా వచ్చి ఆయన అభిమాని కొరకు ఆయన తీరుతుండు. దాంట్లో తప్పే ఉంది. నేను వైసీపీ పార్టీ పక్కన పెడదాం, జగనన్నకి ఎందుకు ఈ పేరు, ఈ అన్న అన్నాడు కాబట్టి ఆయన అనమని చెప్పలేదు కదా. ఈ పేర్లు నానే అన్న అన్నాడు కాబట్టి అన్నట్టు అనకూడదు. ఇప్పుడు వ్యక్తిగా నిన్ను కోరుకుంటే నువ్వు కూడా మానవత్వంతో వచ్చి ఆ బాబు ప్రాణాలు నిలబెట్టు, నీకు శాతనైంది నువ్వు సాయం చెయ్యి. ఇప్పుడు ఆయన శాతనైంది, ఆయన సాయం చేయడానికి వచ్చిండు, ఆయన ప్రాణం నిలబెట్టడానికి వచ్చిండు. వ్యక్తిగా వచ్చిండా, దేవుడిగా వచ్చిండా, ఒక భక్తుడు కోరిక నెరవేరటానికి వచ్చిండా, అది పవన్ కళ్యాణ్ స్థాయి. నిన్ను కోరుకుంటే నువ్వు కూడా నిలబెడతానికి రాన్న. కాకపోతే ఎట్టంటే ఏమవుతుందంటే ఆయన అవమాన పాలవుతాడు, పేర్లు ఆయన అన్నే అవమాన పాలవుతాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా దిగజారుతాడు. ఇప్పుడు ప్రజలకు వెళ్తుంది కదా. ఇప్పుడు ఇది రాజకీయంగా ఇప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినరా, వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీరు ఏం చేస్తానరా, మీరు చేయలేంది వాళ్ళు అనాలా, వాళ్ళు చేయలేంది మీరు అనాలా. మీరిద్దరు కలిసి కూడా ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చే నాయకులు. ఇప్పుడు ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళని బగుడుతురు, ఎవరు తక్కువ చేస్తే వాళ్ళని అంటారు. ఇప్పుడు ఇది ప్రజా కోర్టు, ఇది ప్రజల నిర్ణయం, ఇది ప్రజల నిర్ణయం. అక్కడ ఎవరు శాసిస్తే వాళ్ళే, ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే. ఒకళ్ళని అంటానికి వీలు లేదు. నాకు అభిమానం ఉన్నంత మాత్రం నా హీరోని గెలిపిమంటే గెలిపిస్తారా? లేదు కదా. నా ఒక్కదాని నిర్ణయం కాదు కదా, ప్రపంచం అంతా నిర్ణయం కదా. అందుకని ఇది ప్రజా కోర్టు కాబట్టి ప్రజల నిర్ణయం కాబట్టి ఒకళ్ళని అంటానికి లేదు. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినప్పుడు ప్రజల వ్యక్తిగతంగా వాళ్ళని పరిపాలన చేయాలి, వాళ్ళకుండా లోపాలు సరిచేయాలి, వాళ్ళకుండా ఇబ్బందులు సరిచేయాలి. అంతేగాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెబితే బాగోదన్నమాట. మళ్ళీ ఇంకోసారి రారు. గణేష్ గారా పవన్ కళ్యాణ్ అన్న అభిమానంతో ఆయనకు కూడా సాయం చేయాలన్న ఆలోచన వచ్చిందేమో, మానవత్వం వచ్చిందేమో, ఆయనకు కూడా సాయం చేయబుద్ధి అయిందేమో. వాళ్ళ అన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు నా అన్న పోతుండు, నాకు అభిమానం ఉంది, అన్నతో పాటు నేను కూడా సాయం చేస్తా. ఇప్పుడు అన్న మీద అభిమానం ఉండేవాళ్ళు కోట్లాది మంది ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఎంతో మంది ఆయన అవి పెట్టిండు కదా, సాయం చేస్తున్నారు. ఆ డబ్బును ప్రజలకు పంచి పెడుతుండ అన్న, ఆయన సొంత డబ్బు కూడా కాకుండా. అట్లనే ఆయనకు సాయం చేయబుద్ధి అయింది, సాయం చేసిండు. అది కూడా తప్పేనా? జనసేన పార్టీ మన తెలంగాణ గడ్డ మీద కూడా పెట్టాలా. ఇప్పుడు 10 మందికి నచ్చకపోతే 90 మందికి నచ్చలేదని రూల్ లేదు కదా, చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది ఉన్నాం, నాకు నచ్చింది నీకు నచ్చలేదని నేను ఎందుకు నీ మీద కొట్లాడాలి, మన ఇద్దరం ఎందుకు తనుకోవాలి? నీకు నచ్చిన కళ్ళు నువ్వు, నాకు నచ్చిన కళ్ళు నేను పోతా, అది కదా కావాల్సింది. దీంట్లో రెచ్చగొట్టేది ఏముంది? ఎవరు అభిమానం ఉండాలి కలి వాళ్ళం బాధం, అంతే కదా. తప్పు లేదు పెట్టుకుంటే. అసలు ఫస్ట్ జనసేన జెండా కదిలిపోయిందే ఆంధ్రాకి తెలంగాణ గడ్డ మించి, ఇది గుర్తు పెట్టుకోవాలనే వాళ్ళు. ఫస్ట్ ఆయన ఊపుతుండు, అట్టూపుతుండు, ఎట్టూపుతుండు, తలకాయలు ఇవన్నీ అన్నారు. పిచ్చి పెట్టినాడు, పిచ్చి కొక్కాలు ఊపి. ఆయన 14 ఏళ్ళు 12 ఏళ్ళు జనసేన పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా కాకుండా పర్సనల్ కూడా టార్గెట్ చేశారు. మన మనుషులం కాదు కదా, పర్సనల్ కూడా టార్గెట్ చేసిండు. అయినా కూడా మొండికి పోరాటం చేసిండు. అట్ట అనుకోవటానికి పదవులు అనబెత్తండా? డిప్యూటీ సీఎం అంటే ఏందా మనకి ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. ఏందో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిందంట, ఆ పదవికే వన్నె తెచ్చిండు ఆయన. ఇప్పుడు అవతల మన 78 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు మన స్వతంత్రం వచ్చి ఆ కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయంట, గుర్తింపు లేని ఊళ్ళు ఉన్నాయంట. మరి పవన్ కళ్యాణ్ అని తీసుకొచ్చిందిగా. మరి ఇన్నేళ్ళ నుంచి తరాలు మారిపోతున్నాయి కానీ నాయకులు అవుతారు కానీ వీళ్ళు ఎవరన్నా తీసుకొచ్చారా? చెప్పులే. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ అభిమానం మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు యూత్కే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా అభిమానం ఉందాయా? అవును, వాళ్ళే ఆ 10 మందే వ్యతిరేకించింది. మన పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మన 24 రాష్ట్రాలు ఉన్నాయి. యావత్తు ప్రపంచం పవన్ కళ్యాణ్ అన్న కోసం ఎదురు చూస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ అన్న బయటకు వెళ్తే అసలు ఎంతమంది నీ రాజనాలు పట్టారు రాయా? చెప్పు, ఎంతమంది? వాణ్యమ సింగిల్ గా పోటీ చేసిన కలిసి ఇది ఒకటి పట్టుకొని ఊగులాడతారు కానీ అనుభవం కావద్దా నాయకుడికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నుండు. ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నా, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. నాకు పార్టీ పిచ్చి లేదు, నేను చెబుతాను. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ కలిసి మాట్లాడతా. చంద్రబాబు నాయుడు అన్న అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మన కేసీఆర్ అన్న 10 ఏళ్ళు మన పరిపాలించిండు, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవం పరంగా వయసులోనైనా ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయింది, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు అనుభవం పరంగా నేర్చుకోవద్దా? అంత మాత్రం చేత పాకిస్తాన్ అంటారా? ఇప్పుడు మన నరేంద్ర మోదీ కాడికి పోయే దేవుడు మన ప్రధానమంత్రి కాడికి ఇంతమంది అనే రాజకీయ నాయకులు ఎవరైనా పోతున్నారా? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే పోతుంది కదా. ఆయన పాకిస్తాన్ అని ఎట్ట అంటారు?
ఆయన పొత్తు పెట్టుకొని వచ్చి నేను ఎట్ట అంటారు మన కోసమేగా మేలు చేయడానికి వెళ్ళేది, మన కోసమేగా నిధులు నీళ్ళు అడిగేది. అందుకని మన పవన్ కళ్యాణ్ అనగా వస్తే ఈ సమస్యలన్నీ ఎవరిస్తాం, మనం ఎవరిస్తే సాయం చేస్తాడు ఆయన. దీని గురించే కదా పోరాటం. అందుకని జనసేన జెండా జనంలోకి వస్తుంది. ఇదే